ఉన్నారో ఆవిడకి జరిగినటువంటి డ్యామేజ్, ఆవిడకి సంబంధించినటువంటి మీడియా వల్ల కానివ్వండి, రాజకీయ నాయకుల వల్ల కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నవాళ్ళు, విజయసాయి రెడ్డి మీద వ్యతిరేకత ఉన్నవాళ్ళు ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దానికి ఆవిడ కేసు పెడితే పరువు నష్టం దావా విషయంలో వీళ్ళు ఖచ్చితంగా దాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికైనా మీడియా ఒక్కసారి ఆలోచించాలి. ఈ సెన్సేషన్లా లేకపోతే ఇంకోటి కదండి. ఒకటి, మీడియా వైపు నుంచి నేను చేసే సూచన ఏంటంటే, రెండు కోణాల వైపు నుంచి సమాచారం తీసుకున్న తర్వాత వాళ్ళు టెలికాస్ట్ చేయాలి. అంతేగాని ఒక ఆరోపణ వచ్చింది కాబట్టి ఆరోపణ వచ్చింది దాని మీద టెలికాస్ట్ చేసేస్తారా? ఖచ్చితంగా చేయకూడదండి. అది కూడా మహిళలు ఉన్నప్పుడు, చిన్నపిల్లలకు సంబంధించినటువంటి అంశం, ఆడపిల్లలకు సంబంధించినటువంటి అంశం, ఇలాంటి విషయాల్లో చాలా సున్నితంగా జాగ్రత్తగా ఆలోచించాలి. రాజకీయ నాయకులకి బరి తెగింపు ఉంటుంది, వాళ్ళకి ఇంకేం లేదు, బురద జల్లుకోవటం ఒకళ్ళ మీద ఒకళ్ళు. ఎవరైనా ఇప్పుడు ఇదే విజయసాయి రెడ్డి మిగతా వాళ్ళ రాజకీయ ప్రత్యర్థుల మీద విపరీతంగా బురద జల్లేటువంటి విధంగా ఆయన ఎక్స్ లో పోస్టులు కానీ అవన్నీ చూస్తే ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఇష్టారాజ్యంగా ఆయన ఆరోపణలు చేస్తాడు. ఆయన ఇప్పుడు వచ్చి శుద్ధులు చెప్తున్నాడు, అది వేరే విషయం అనుకోండి. అందుకని అందరు రాజకీయ నాయకులు ఇలానే ఉంటున్నారు. దున్నపోతు తినిందంటే దూడను కట్టయింది అన్నట్టుగా రాజకీయ నాయకులు వ్యవహరిస్తే మీడియా మాత్రం అదుపులో ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. రైట్. ఇలాంటి ఆరోపణలు వచ్చాయి, ఒక అధికారి మీద విజయసాయి రెడ్డి ఏదో చేశారంట అని కూడా వేయకూడదు వార్తలు. ఆరోపణలు వచ్చాయి అని అంటే ముందు అసలు ఆ అధికారిని సంప్రదించడానికి ఆవిడ ఎక్కడన్నా ఈ దేశంలో లేరా, లేకపోతే ఆవిడ రెస్పాండ్ అవ్వటం లేదా, ఆవిడ ఫోన్ లేదా, ఆవిడ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లోనే ఉన్నారు, ఫోన్ లో రెస్పాండ్ అవ్వలేదు, లేకపోతే ఇంటికి వెళ్ళాలి, బాధ్యత ఏం ఒక 2 గంటలు 3 గంటలు ఒక రోజు తర్వాత దానికి సంబంధించినటువంటి వార్త వస్తుంది. ఆరోపణలు చేసేటప్పుడు ఆవిడ పేరు ప్రస్తావన చేయకుండా, ఆవిడ ఆధారాలు బయట పెట్టకుండా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందండి. రేపొద్దున ఇదంతా బ్లేమ్ అని, అతను భర్త కావాలని ఉద్దేశపూర్వకంగా ఇలాంటి బ్లేమ్ చేశారు అని అన్న తర్వాత అతను ఫేస్ చేస్తాడు దాన్ని లీగల్ గా. కానీ మీడియా ఈ రోజున ఆవిడ గౌరవం సంగతి ఏంటి, ఆవిడ ఎలా తలెత్తుకొని తిరగాలి సమాజంలో, రేపొద్దున బయటకు వస్తే ఆవిడ ఏమంటారు, ఇవన్నీ మనం ఆలోచించొద్దా? సపోజ్ మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళే ప్రధానంగా ఆలోచించాలి. వాళ్ళ కుటుంబంలో వాళ్ళ మీద ఆరోపణలు వస్తే, ఇలాంటి సమస్యలు వస్తే ఇలాగనే ప్లే చేస్తారా? అప్పుడు మాత్రం బాధితులాగా మరి ఇది చేస్తారు కదా. ఇది మనకొక న్యాయం, వాళ్ళకొక న్యాయం. రాజకీయ నాయకులకు సిగ్గు లేదు, బరి తెగింపు ఉందని మనము అదుపులో ఉండాలి, వాళ్ళ బరి తెగింపును అదుపు చేయాలి. ఎస్, మీరు వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. ఒక మహిళ కాబట్టి ఒకసారి ఆ వార్త వేసేటప్పుడు, దాని మీద కథనాలు ప్రచురించేటప్పుడు కాస్త అదుపుతో లిమిట్స్లో వ్యవహరించాలి. మీడియా అవ్వచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో కానీ కొంతమంది ప్రముఖులు. అండ్ ఇక్కడ ఓకే, జరగాల్సిన డ్యామేజ్ శాంతికి అయితే జరిగిపోయింది. గతంలో కూడా తన మీద చాలా ఆరోపణలు ఉన్నాయి. ఒక అగ్రెసివ్ అధికారినిగా ఆమెకు పేరుంది. గతంలో డిప్యూటీ కమిషనర్ పుష్పవర్ధన్ అనుకుంటా, హర్షవర్ధన్ ఏదో పేరుంది, ఆయన మీద ఇసుకతో కూడా దాడి చేశారట. ఎందుకు దాడి చేశారంటే నిన్న క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు శాంతి, తనను ఏదో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు కాబట్టి నేను అలా చేశాను అని చెప్పి తన చర్యను సమర్థించుకున్నారు. వాట్ ఎవర్, జరగాల్సింది జరిగిపోయింది. ఒక మహిళ కాబట్టి వాళ్ళ కుటుంబంలో వాళ్ళు అందరూ కూడా కాస్త అవమానంగా ఫీల్ అవుతారు. ఇక పొలిటికల్గా చూసుకుంటే వైసీపీకి ఎంత డ్యామేజ్? ఇక్కడ ఒక అంశం అండి, ఒక ప్రస్తావన మాత్రం చెప్తాను. చెప్పండి. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశాల మీదనే ఆవిడ వీడియోస్ ఇప్పుడు ప్లే చేయొద్దు అనేటువంటిది నా సూచన. దయచేసి ఇక్కడ నుంచి నేను ఆల్రెడీ మెసేజ్ చేశాను పీసీఆర్ కి, విజయసాయి రెడ్డి గారు, నేను ఒకటి చెప్తాను, విజయసాయి రెడ్డి గారు ప్లే చేయమని. మా వాళ్ళు చూడలేదు. లీగల్ గా చాలా ప్రాబ్లం అవుతుందండి, నో డౌట్. దీని మీద కోర్టు చాలా సీరియస్ అవుతుంది. ఆవిడ బాధితురాలు, ఆవిడ వీడియోస్ ఎవ్వరూ ప్లే చేయకూడదండి. ప్లే చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడతా. రెండో అంశము, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక రకమైనటువంటి మంచి ఆయుధం దొరికిందండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లస్ అయ్యేటువంటి అంశంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇది రాజకీయంగా ప్లస్ అవుతుందండి. నేను చెప్తాను, వివరణ చేసి. పొలిటికల్ టచ్ ఉంది. టీడీపీయో, జనసేన, లేకపోతే ఇంకో పార్టీయో కావాలని చెప్పి మదన్ మోహన్ ప్రేరేపించి విజయసాయి రెడ్డి మీద ఇటువంటి ఆరోపణలు చేయండి, చౌకబారు ఆరోపణలు అని చెప్పి, ఎవడైనా అలా నా భార్యకు ఇది చేసాడు ఎవడో అని చెప్పి ఎవడని చెప్పుకుంటాడో చెప్పండి? అంత దిగజారి. సింపుల్ గా చెప్తానండి, రవిశంకర్ గారు ఎవరు మదన్ మోహన్ ప్రేరేపించారా లేదనేటువంటి అంశం కాదు, అతను చేసినటువంటి ఆరోపణల మీద అతనికి ఒక మోటివ్ ఉంది. ఆవిడ డిమోరలైజ్ చేసేటువంటి విధంగా ఆవిడ నష్టం కలిగించాలనేటువంటిది మాజీ భర్తగా అతని లక్ష్యం. ఆ లక్ష్యాన్ని, ఆ తప్పుడు యొక్క అభిప్రాయాన్ని తీసుకొని ఈ విధంగా ఇంకా దొరికితే చాలు,
విజయసాయి రెడ్డి మీద దొరికితే చాలు, జగన్మోహన్ రెడ్డి మీద దొరికితే చాలు.